కబీర్ ఒక దోహా రాశాడు. ఏంటంటే, గురువు గోవిందుడు ఎదురైతే మొదటి నమస్కారం నేను ఎవరికి పెట్టాలి అంటే, గోవిందుడు వీడు అని నాకు చెప్పిన గురువుకే నా మొదటి నమస్కారం పెడతాను అన్నాడు. సో ఈ మాటని సీతారామశాస్త్రి గారు నేను మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పేవారు, ఆయనకి ఇష్టమైన దోహా ఇది ఆయన ఒక పుస్తకంలో కూడా రాశారు. సో అలాంటి ఎంతోమంది గురువులకి నమస్కారం చెప్తూ, ప్రతి కథకి ఒక ఆత్మ ఉంటుంది. ఈ కథ తాలూకు ఆత్మ ఏంటంటే, విద్య, వైద్యం, ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలు డబ్బు ఉన్నవాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలి అనేది ప్రపంచం మనకి ఎప్పటి నుంచో నేర్పుతున్న పాఠం. కానీ వాటిని వీలున్నంత వరకు జనానికి దూరంగా తీసుకెళ్ళిపోయే ప్రయత్నం మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాయి జనం. అది ఏ ఇజమైనా కావచ్చు, అది క్యాపిటలిజం కావచ్చు, మరొక ఇజం కావచ్చు. అందులో భాగంగానే చదువు ఎందుకు మనిషికి చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక మనిషి జీవన శైలిని మార్చగలిగేది చదువు మాత్రమే. అంటే ఒక పేదవాడి కొడుకుని డబ్బున్నవాడిని చేయగలిగేది చదువు, ఒక గుమాస్తా కొడుకుని కలెక్టర్ని చేయగలిగేది చదువు, ఒక మామూలు మనిషి కొడుకుని సుందర పిచ్చయ్య లేదా సత్యనాదేళ్ల అలాంటి స్థాయికి, ఎక్కడో ప్రపంచం మొత్తం వాళ్ళ వైపు చూసేలాగా తీసుకెళ్లే స్థాయికి తీసుకెళ్ళగలిగేది చదువు. దాదాపుగా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళేటప్పుడు 10th తర్వాత దగ్గర నుంచి +1, +2 దగ్గర నుంచి కూడా చదువు అడుగడుక్కి దూరం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడైతే ఎల్కేజీ యూకేజీల దగ్గరే దూరం అయిపోవటం మొదలుపెట్టింది. అక్కడి నుంచే మనం గీతలు గీసేస్తున్నాం. మీకు డబ్బు ఉంది, మీకు డబ్బు లేదు, మీరు చదువుకోగలరు, మీరు చదువుకోలేరు అని. చదువుకోవటానికి, చదువుకోలేకపోవటానికి ఇది కావాలి కానీ ఇది కావాలి అనే స్థాయికి మనం వచ్చేసామంటే మనం ఎంత దిగజారిపోతున్నామో మనకే తెలుస్తుంది. నేను చదువుకునేటప్పుడు, నేను +2 చేసిన తర్వాత అప్పట్లో ఇంజనీరింగ్కి దాదాపుగా ఒక 7 నుంచి 8 వేల రూపాయలు ఫీజు కట్టాలి, క్యాపిటేషన్ ఫీజు లాంటిది. మా ఫాదర్కి నాకు ర్యాంక్ వచ్చినప్పుడు నాకు 3000 ఎంతో ర్యాంక్ వచ్చింది, 3000 అనుకుంటా ర్యాంక్ వచ్చింది. బట్ అప్పట్లో 1400, 1500లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లు అయిపోయేవి. మా నాన్నకి చెబితే మా ఫాదర్ ఒక మాట అన్నారు, ఏంటంటే డిగ్రీ చదువుకోరా అన్న. అంతకుమించి ఎక్కువ డిస్కషన్ జరగల, పెద్ద కన్నీళ్ళు ఏడుపులు ఇలాంటివి ఏం లేవు. భోజనం చేస్తున్నాం, నాన్నగారు ఇట్లా ఏం చేయమంటారంటే ఇంజనీరింగ్ వద్దులేరా డిగ్రీ చదువుకున్నారు ఆయన. నేను బీఎస్సీలోకి వెళ్ళిపోయాను. దాని గురించి పెద్దగా నేను తర్వాత పెద్ద ఆలోచించి చింతించింది కూడా పెద్దగా లేదు. పిల్లలు ఏదైనా ఒక వస్తువు అడిగినప్పుడు వాళ్ళకి కొనలేకపోతే వాళ్ళు కాసేపే బాధపడి ఊరుకుంటారు. కానీ వాళ్ళ అమ్మా నాన్నలు మాత్రం ఆ కొనలేని వాళ్ళ పరిస్థితి పోయే వరకు దాని గురించి ఏడుస్తూనే ఉంటారు. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, నేను దాని గురించి పెద్ద బాధపడలేదు అనుకుంటా. తర్వాత నేను మూవ్ ఆన్ అయిపోయాను. మా ఫాదర్ బహుశా ఇప్పటికీ దాని గురించి బాధపడుతూ ఉంటారేమో, మా వాడిని నేను ఇంజనీరింగ్ చదివించలేకపోయానని నాకు అది చూస్తే అనిపించింది. ఎందుకంటే మౌలికమైనటువంటి వసతులు అందరికీ సమానంగా అందాలి. అది ఒకళ్ళ నుంచి దూరం జరగటం మాత్రం, నేను జల్సాలు కూడా ఇదే రాశాను. వాళ్ళ ఏమంటారు కానీ, ఒక 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు బేసిక్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంత దూరంలో ఉన్నారు, ఒక స్కూల్కి ఇంత దూరంలో ఉన్నారు, కానీ పేదరికానికి మాత్రం బాగా దగ్గరలో ఉన్నారు అని. సో అట్లాగా మనం ఇలాంటి సమాజాన్ని కనుక మనం ఎంకరేజ్ చేస్తూ పోతే జరిగేది ఏంటంటే, మనకేం కాదు కదా, మనం బాగున్నాం కదా అంటే, ఈ బాగున్న గ్రూప్ చిన్నదైపోయి బాగోని గ్రూప్ పెద్దదైతే కనుక బాగున్న వాళ్ళు కూడా ఉండరు. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.